చాలామంది యవనస్తులు నాశనమయ్యే దేని వల్ల తెలుసా? స్నేహితుల వల్లే. చాలామంది యవనస్తులు నాశనం అయ్యేది స్నేహితుల వల్లే. చాలామంది యవనస్తులు నాశనం అయిపోయేది దగ్గర ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి మిత్రుడి వల్లే. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు నన్ను బస్సు జాయిన్ చేశారనమాట. బాలాజీ నగర్ నుంచి ఇక్కడికి రావాలంటే చేత కాదని చెప్పి బస్సు జాయిన్ చేశారు. ఆ బస్సులో అనుదీప్ అనేటువంటి నా సీనియర్ ఉండేవాడు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడేవాడు అండి. నోరు తెరిస్తే బూతులు మాట్లాడేవాడు. నాకు వినగా 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 బాగానే అబ్బినాయి కూడా. అయితే దరిదాపు 10th క్లాస్ వరకు, ఇంతవరకు ఎప్పుడు చెప్పలా, కానీ 10th క్లాస్ వరకు స్కూల్లో బూతులు బాగానే మాట్లాడాం, ఏం తక్కువలా బూతులు బాగానే మాట్లాడాం. అయితే 10th క్లాస్ దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా దేవుని యొక్క జ్ఞానం వచ్చిందన్నమాట. దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు వాక్యం ద్వారా. దరిదాపు ఆ బూతులు మానేయడానికి కంప్లీట్గా 6 నెలలు టైం పట్టింది నాకు. అంతకుముందు రావు, 6వ తరగతి 7వ తరగతి కంటే ముందు రావు, ఆ తర్వాత వచ్చినాయి. ఎందుకని? నేను ఎవరితో జతగట్టా? బూతులు మాట్లాడేవాడితో జతగట్టా, అందుకని ఆ బూతులు నాకు వచ్చినాయి. అవునా? ఈరోజు నీ స్నేహితుల వల్లే యవనస్తురాళ్ళు చెడిపోతున్నారు తెలుసా? రే ఈరోజు ఏం పోతాం లేరా మందిరానికి చెప్తాడు. వాడు కూడా క్రిస్టియనే, మళ్ళీ ఉత్తోడు కూడా కాదు. అవునా? వాక్యం చెప్తున్నాడు కదా, గంట చెప్తాడు రా, బయటికి వెళ్ళి తిరిగి వద్దాం. మళ్ళీ ఎవడు చూస్తాడు ఈ గుంపులో? అవును కదా? పార్కులోకి వెళ్ళొద్దాం, షాపింగ్ మాల్లోకి వెళ్ళొద్దాం. ఈరోజు నీ స్నేహితుడి వల్లే నువ్వు చెడిపోతున్నావు, గుర్తుపెట్టుకో. అయితే అయ్యా మరి ఏం చేయమంటారు? దేవునిలో నువ్వు బలపడు, దేవునికి స్తోత్రంలోను గాక. నీ స్నేహితుడి వల్ల నువ్వు చెడిపోతున్నావు అని తెలిస్తే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, తప్పేముంది? అవును కదా? అంత జిగిరి ఏం కాదు, నీతో పాటు కలిసి పొట్లాగా బ్రతుకును బాగు చేసుకోండి ఎప్పుడైనా సరే. లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. జీవితం అనేది ఇంపార్టెంట్. ఆ జీవితం అనేది దైవికంగా ఉండాలి. ఆమెన్. లేకపోతే ఈ భూలోకంలో బాగానే సుఖం ఉంటుంది, చనిపోయినాక నిత్య నరకం వస్తుంది. ఏమంటారు, మొక్క వంగది మానేనాక వంగదు, కష్టం. అడిక్షన్స్ ఎక్కువైపోతాయి, అలవాట్లు ఎక్కువైపోతాయి. గుర్తుపెట్టుకోండి ప్రేమైనటువంటి వారులారా, ఎప్పుడైనా సరే దైవికమైనటువంటి జట్టు కట్టండి. నువ్వు విశ్వాసంలో పడిపోయేటట్టు ఉంటే నిన్ను లేపేటువంటి వారితో జట్టు కట్టండి. నువ్వు బైబిల్ గ్రంథంలో ఇంకా ధ్యానించడానికి ప్రోత్సహించే వారితో జట్టు కట్టండి. దేవునికి దగ్గరగా నడిపించే వారితో స్నేహం చేయండి, అది ప్రాముఖ్యమైనది. ఆమెన్.